హాయ్ గాయ్స్, తెల్లారే 4 గంటలు లేచి దేవరా సినిమాకి అయితే వచ్చాం ఆల్రెడీ. సో సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఆల్. త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన సినిమా దేవరా. అది మీ అందరికీ తెలిసిందే. ఇక సినిమాలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఎక్సెట్రా వీళ్ళందరూ నటించిన సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక ఎర్ర సముద్రం అనే ప్రాంతంలో 4 ఊర్లు ఉంటాయి. దేవరా అలియాస్ ఎన్టీఆర్ ఒక ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్ పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవరా మరియు బైరా సముద్రంపై వచ్చే షిప్పుల్లో దోపిడీ చేస్తూ ఉంటారు. అది అలా జరుగుతుండగా దేవరాకి బైరా బ్యాచ్ తో గొడవ అవుతుంది. అసలు దేవరా బైరాకి ఎందుకు ఆపోజిట్ గా మారాడు, తర్వాత దేవరా ఎందుకు కనిపించుకుంటా పోతాడు, దేవరా కొడుకు వర ఎందుకు భయపడతాడు, వరాతో తంగం అలియాస్ జాన్వీ ప్రేమ ఎలా నడిచింది తెలియాలంటే సినిమా పక్కాగా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడు తోపే. ఎన్టీఆర్ కి తగ్గట్టుగానే సైఫ్ అలీ ఖాన్ తదితరులు బాగానే నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. కొన్ని చోట్ల ఎన్టీఆర్ కి బాగానే హైప్ ఇచ్చాయి. ఈ సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది లేదు. ఇక CG అండ్ EFX వర్క్స్ బాగున్నాయి. ఎందుకో గానీ 2 ట్రైలర్స్ రిలీజ్ చేసినా ఈ సినిమాకి అంతగా హైప్ రాలేదు. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు కూడా రెగ్యులర్ స్టోరీ చూసినట్టే అనిపించింది. ఎర్ర సముద్రం అనే లైన్ తప్ప మొత్తం రొటీన్ గానే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం పర్వాలేదు. వరా చేసిన చిన్న చిన్న కామెడీ, జాన్వీతో లవ్ ట్రాక్, కొన్ని ఎలివేషన్ షాట్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్, ఆ మ్యూజిక్ పర్లేదు, ఊపు తెప్పిస్తుంది. స్టార్టింగ్ లో ఒక సీన్ మాత్రం లాజిక్స్ లేకుండా రన్ అవుద్ది. అండ్ అలాగే లాస్ట్ క్లైమాక్స్ లో ఒక కన్క్లూజన్ ఉంటది. అది నేను రివీల్ చేయను, కానీ అది చూడగానే నాకు బాహుబలి 1 క్లైమాక్స్ గుర్తొచ్చింది. నాకు తెలిసి దావుది సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది వచ్చారు, కానీ లెంత్ ఎక్కువ అవడం వల్ల దీన్ని తీసేసారేమో మేబీ, నాకు తెలిసి. సో అది కనుక థియేటర్ లో పడుంటే సినిమా కొద్దిగా లేచి ఉండేది అనే నా ఒపీనియన్. కానీ ఇందులో ఎన్టీఆర్ లుక్ మాత్రం నాకైతే అద్భుత. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా అయితే పండగ అని చెప్పొచ్చు. నార్మల్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని నార్మల్ గానే చూస్తారనిపిస్తుంది. చూద్దాం మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.